కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం సంగెంలో తీస్ పండుగను ఘనంగా నిర్వహించారు. గోధుమలను ఓ బుట్ట మట్టిలో పెట్టి అవి మొలకెత్తే వరకు జగదాంబ సేవాలాల్ మహారాజ్ మందిరంపై ఉంచుతారు. పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజుల పాటు 3 పూటలు నీరు పోసి ఉపవాసాలుంటూ పూజలు చేస్తారు. 9 రోజుల పాటు మాంసాహారాలకు దూరంగా ఉంటారు. బుట్టలో మొలకలు రాగానే 9వ రోజున తమకు మంచి భర్త రావాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని ప్రత్యేక పూజలు చేస్తారు. తాండా శివారులోని చెరువు దగ్గరకు వెళ్లి వరుసకు అన్నదమ్ములైన వారు చెరువు నీళ్లతో ఆడబిడ్డల కాళ్లు కడిగి ఆశీర్వాదం పొందుతారు. ఆ తర్వాత బుట్టలో మొలకలను చెరువులో నిమజ్జనం చేస్తారు. మేము తీజ్ని 9 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఆడపిల్ల రోజు 3 పూటలు వచ్చి నీళ్లు పోసి తీజ్ని ఒక అమ్మవారిగా భావిస్తాము. అలాగే తీజ్ని ప్రతి 9 రోజులు ఉపవాసం ఉంటూ నాన్ వెజ్ ముట్టుకోకుండా ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. అలాగే మా యొక్క తీజ్ ప్రాముఖ్యత మా ఆడపిల్లలకి ఎంతో ముఖ్యంగా మా బంజారాలో పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి భర్త రావాలని మేము దుర్గమ్మ మాతకు మొక్కుకుంటూ తీజ్ నిర్వహించుకుంటాం. మేము 9 రోజుల పాటు తీజ్ పండుగ అనేది నిర్వహిస్తున్నాము. ముందుగా మేము తీజ్ పండుగ అనేది అందరికీ శుభం జరగాలని నిర్వహిస్తున్నాము. తీజ్ పండుగ అనేది బంజారాలో చాలా ఫేమస్ పండుగ ఇది. అండ్ దీన్ని ఆచారాలతో మంచిగా పాటిస్తాము. మంచి పాటించి లైఫ్లో మంచిగా ఉండాలని అండ్ మా పంటలు మంచిగా పండాలని కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇప్పుడు మా తీజ్ పండుగ ఈరోజు జరుపుకుంటున్నాము మా సైన్స్ అంటారు. ఈ తీజ్ పండుగని మేము 9 రోజుల పాటు ఆడపిల్లలు అందరూ ఉపవాసం ఉంటూ మాంసాహారం తీసుకోకుండా ఓన్లీ ఆకుకూర తింటూ తీజ్ పండుగని నిర్వహించుకుంటాము. తీజ్ పండుగ నిర్వహించడానికి మా ప్రాముఖ్యత ఏమిటంటే మేము మా భవిష్యత్తు తరాలు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి మాకు మా పంటలు మంచిగా రావాలి, వర్షాలు పడుతూ అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఈ తీజ్ పండుగను జరుపుకుంటాము. అమ్మాయి పెళ్లి కాని ఆడపిల్లలు అందరము ప్రతి 9 రోజులు ఈ తీజ్కి 3 పూటలు నీరు పోస్తూ